డైలీ టేస్ట్ ది డైలీ. సంగారెడ్డి జిల్లా బొంతపల్లి పారిశ్రామిక వాడలో కాలుష్యం అక్కడి ప్రజల కొంప ముంచుతోంది. స్థానికంగా చెరువులలో రసాయన జలాలు పారుతున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షాన్ని ఆసరాగా చేసుకుని వర్షపు నీటిలో కెమికల్ జలాలను బయటికి కెమికల్ పరిశ్రమలు వదులుతున్న ఆరోపణలున్నాయి. ఇక దాంతో దోమఅడుగు నల్లకుంట చెరువు కెమికల్ రసాయన జలాలతో నిండిపోయింది. చెరువులోకి భారీగా రసాయన జలాలు చేరడంతో ఉదయం పొలాల్లోకి ఎరుపు రంగుతో వస్తున్న నీళ్లతో పంట పూర్తిగా చనిపోయిందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ రైతులు మండిపడుతున్నారు. అందరికీ నమస్కారం. చూడుర్రి, మా దోమడు గ్రామం బొంతపల్లికి సంబంధించిన ఎట్రోడ్రగ్స్ కంపెనీ కింద నల్లకుంట చెరువు అని ఉంటుంది. అది ఎర్రకుంటగా మారి ఈ పొలాలలో ఇటువంటి కలర్ నీళ్లు, ఇంత కెమికల్ వాసన వస్తుంది. కలెక్టర్లకు ఫిర్యాదు ఇచ్చినాము, పీసీబోలకు ఫిర్యాదు ఇచ్చినాము. అయినా సరే ఎటువంటి స్పందన ఉండలేదు. వాళ్ళని కూడా కొనేస్తుర్రు, పైన ఎయిర్పోర్ట్లను కూడా కొనేస్తుర్రు. ఇటువంటి గ్రామంలో బతుకుతున్నాము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి రెండు రోగాలు, మూడు రోగాలు ఉన్నాయి. కంపు వాసన చాలా, ఎంత అంటే దరిద్రంగా వస్తుంది వాసన. కాకపోతే తప్పదు కాబట్టి ఈ కడుపు కోసం పిల్లలకు కానీ ఎవరికి కానీ తగలొద్దని ఈ ఉద్దేశంతో దిగి మరి ఇలాంటిది పంపిస్తామనే ఉద్దేశంతో వచ్చినాము. ఈ దురద బాగా చాలా దురద కూడా వస్తుంది. దయచేసి ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం, ఎందుకంటే చాలా కంపుగా ఉంది, వాసన కూడా చాలా ఘోరంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ కలెక్టర్లకు వీళ్ళకి అందరికి చూసి గమనించగలరని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చూడుర్రి, మా దోమడు గ్రామం బొంతపల్లికి సంబంధించిన ఎట్రోడ్రగ్స్ కంపెనీ